Hi viewers, this is Keertana. Welcome to Politicos Vinodam. ప్రతి వీక్ కూడా మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ ఇంటికి దారేది అన్నది చూపిస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక స్పెషల్ సెలబ్రిటీ ఇంటికి దారేది అన్నది చూపించబోతున్నాం. ఒక యాక్టర్గా, ఒక నిర్మాతగా, బస్వతారకం ట్రస్టీ మెంబర్గా, చైర్మన్గా అండ్ ఆల్సో హిందూపురం ఎమ్మెల్యేగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీ రామారావు గారి తనయుడు అయినటువంటి బాలకృష్ణ గారింటికి దారేది ఈరోజు మనం చూపించబోతున్నాం. అఫ్ కోర్స్ హైదరాబాద్లో ఉన్న చాలా మందికి బాలకృష్ణ గారి ఇల్లు తెలుసు. బట్ స్టిల్ ఇంకా తెలియని వారు ఎవరన్నా ఉంటే బాలకృష్ణ గారి ఇంటికి దారేదో మేము ఈజీ మెథడ్గా చూపించబోతున్నాము. అండ్ ఆల్సో ఆయనకు సంబంధించిన సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మనం దారిలో చర్చించుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. ఇక్కడ నుంచి బాలకృష్ణ గారింటికి దారేదో చూసేద్దామా మరి. సో వియర్స్, బాలకృష్ణ గారింటికి దారేది చూపిస్తున్నాం కదా. అఫ్ కోర్స్ చాలా మందికి హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్న వారికి బాలకృష్ణ గారి ఇల్లు సుపరిచితమే. బట్ స్టిల్ ఇంకెవరైనా తెలియని వారు ఉంటే వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేయబడుతుంది అనమాట. ఇప్పుడు మనం పంజాగుట్ట నుంచి వస్తున్నామండి. పంజాగుట్ట నుంచి వచ్చినట్లయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. ఆర్ఎల్స్ మీరు యూసఫ్గూడ నుంచి వచ్చినట్లయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి సిగ్నల్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇక బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే రీసెంట్గానే ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. అది కూడా జనవరి 25న ప్రకటించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ఆయన సినీ ఇండస్ట్రీకి అందించినటువంటి ఎన్నో చారిత్రకమైన సినిమాలు కానివ్వండి, అవన్నీ చూసుకుంటే ఆయనని అఫ్ కోర్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పకుండా ఉండలేమనే చెప్పచ్చు. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన ఇదివరకే చిన్నప్పటి నుంచే చాలా సినిమాలు చేశారు. తన తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ, అది 1974లో వచ్చింది. ఆ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారనే చెప్పచ్చు. ఆ తర్వాత అదే మళ్ళీ ఎన్టీఆర్ గారితో కలిసి చాలా చిత్రాలు చేశారు. కథానాయకుడు కాకముందు కూడా బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, ఈ సినిమాలన్నిటికీ కూడా ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు అప్పట్లో. ఇక 2021లో బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చినటువంటి అఖండ కూడా అప్పటి నుంచి మంచి హిట్స్ అందుకుంటున్నారనే చెప్పచ్చు. ఇంకా ఎన్టీఆర్ కలయికలో కనుక చూసుకున్నట్లయితే 12వ మంది సంతానంలో బాలకృష్ణ 6వ కుమారుడు. ఇక చిన్నప్పటి నుంచే మనం అనుకున్నట్టు చాలా సినిమాలు చేశారు. అండ్ ఆల్సో 16 ఇయర్స్ వచ్చినప్పుడు అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో కూడా నటించారు. ఇక అక్కడి నుంచి ఆయన అసలు వెనుక తిరిగి చూసుకోకుండా చాలా అంటే చాలా మూవీస్లో చేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని, అంటే తండ్రి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మంచి మంచి కథలు ఎంచుకుంటూ బాలకృష్ణ గారు ఎన్నో మంచి సినిమాలు చేశారనే చెప్పొచ్చు. అండ్ ఇక బాలకృష్ణ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆదిత్య 369 మూవీ ఇప్పటికీ టీవీలో వేస్తూ ఉంటారు. అది మనం చూసిన ప్రతిసారి ఇంకా ఇంకా చూడాలనిపించే మూవీ అనే చెప్పొచ్చు. ఆయనకు వచ్చిన పురస్కారాల విషయానికి వస్తే 1994లో భైరవ ద్వీపం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. అండ్ నరసింహనాయుడికి కూడా ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు దక్కించుకున్నారు. ఇలా చాలా చాలా వచ్చాయి. పాండురంగడు, సింహ, శ్రీరామరాజన్ చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా భారతముని అవార్డు వచ్చింది. లెజెండ్ చిత్రానికి కూడా ఉత్తమ కథానాయకుడిగా SICA అవార్డు, నంది అవార్డు కూడా లెజెండ్ మూవీకి వచ్చింది. సో ఇలా అవార్డ్స్ గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. అండ్ వే కూడా చూసేద్దాం మనము. చాలా ఈజీ అండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మన పంజాగుట్ట నుంచి వచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. అలా స్ట్రైట్గా వచ్చేసి మనం యూటర్న్ తీసుకుంటే ఎదురుగా కనిపించేది మనకి బాలకృష్ణ గారి ఇల్లు అన్నమాట. చాలా సాదా సీదాగా ఉంటారు. మనిషి కూడా చూడడం అంటే ఎక్కువ టిప్ టాప్గా మనకి ఎక్కడ కనిపించరు. ఆయన ఈ మధ్యన పాటలు కూడా పాడుతున్నారు అసలు. సో ఆయన పాటలు పాడినప్పుడు జనరల్గానే జనాలు ఒక కామెడీ టైప్గా చూశారు. కానీ ఆయన ఆయనలో ఒక చిన్న పిల్లాడు ఉంటారు అని చెప్తారు. సో అదే అన్నమాట ఆయనలో ఉన్న చిలిపితనం, గమ్మత్తైనతనం. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవచ్చు అండి. అఫ్ కోర్స్ ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ బ్యారికేడ్స్ వేస్తుంటే మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది, చాలా లాంగ్ కూడా అవుతుంది. ఇక్కడ నుంచే ఈజీగా మనం ఇలా యూటర్న్ తీసుకుంటే కనిపించేది మనకు లెఫ్ట్ సైడే బాలకృష్ణ గారి ఇల్లు. సో బాలకృష్ణ గారి ఇల్లు మనం చూస్తున్నాం కదండి. ఇది వరకు ఈ ఇంట్లో తన బావ అయినటువంటి చంద్రబాబు గారు ఉండేవారు. సో రోడ్డుకి అయిపోయింది, ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ ఉండకూడదు అన్న ఒక ఇదితో బాలకృష్ణ గారు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అండ్ ఆల్సో చంద్రబాబు గారు ఇంకా అసలు లోపల్లో ఉన్నారనమాట ఇదే ఏరియాలో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్లాక్ గేటే బాలకృష్ణ గారి ఇల్లు. సో బాలకృష్ణ గారి ఇంటికి వచ్చేసాము, మీరు కూడా చూసేశారు. సో బాలకృష్ణ గారు నటించిన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏదో కామెంట్ రూపంలో చెప్పేయండి. సో
బాలకృష్ణ గారి ఇంటికి దారేది అనేది చూసేసాం కదండి. రీసెంట్‌గా వచ్చినటువంటి మూవీస్ కనుక చూసుకున్నట్లయితే 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక రానున్న సినిమాలు కూడా ఆఫ్‌కోర్స్ సూపర్ డూపర్ హిట్ అవుతాయి అన్న నమ్మకం మన అందరిలోనూ ఉంది. ఇక 'మోక్షజ్ఞ' కూడా త్వరలోనే మూవీస్‌లో రానున్నారు. రవీనా టండన్ కూతురుతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. 'హనుమాన్' మూవీకి డైరెక్ట్ చేసినటువంటి ప్రశాంత్ వర్మ గారి మూవీలో రానున్నారు. సో 'మోక్షజ్ఞ' కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. గతంలో గనక మనం చూసుకున్నట్లయితే 'బంగారు బుల్లోడు' సినిమాలో బాలకృష్ణ, రవీనా టండన్ జంటగా నటించారు. ఇప్పుడు రవీనా టండన్ కూతురుతో 'మోక్షజ్ఞ' రాబోతున్నారు కాబట్టి ఈ మూవీ పైన కూడా ఎక్స్‌పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. దట్ టూ ఫస్ట్ మూవీ కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా మూవీ రావాలని చెప్పి దానికి తగ్గ కసరత్తులు కూడా చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇటు బాలకృష్ణ గారి తనయుడుగా రాబోతున్న 'మోక్షజ్ఞ' కూడా అంత మంచిగా జరగాలని, మూవీస్‌లో సూపర్ డూపర్ హిట్ కావాలని, బాలకృష్ణ గారు అంత ఎత్తు ఎదగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో వీక్‌లో మరో సెలబ్రిటీ ఇంటికి దారేదిలో మళ్ళీ కలుద్దాం. మీరు ఎవరైతే సెలబ్రిటీ ఇంటికి దారేది చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్‌తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ బాలకృష్ణ హౌస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.